సినిమాకి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నట్ట. వీడు దొంగవదన అని అంటాడు, పెదవని తిడతాడు అన్న, తెల్లారు పడుకోలేట అంటే వాడు అంత కరెక్టే కదా అన్న. ఆడవాడు తీసాడు, వాడు బాగుందనేసి ఇడు కూడా సినిమాకి వెళ్ళిపోయి లేకపోతే హాయిగా శుభ్రంగా హాయిగా పడుకున్నాడు అనుకోండి, సరే పెదవ కాదని లెక్క. వీడు పొద్దున్న పిసుకుని వెళ్ళవాడు. 90% ఆఫ్ మై లైఫ్ అలాగే బతుకుతాం సార్, నీకు తెలియదేమో. 10 లక్షలు పోతే ఏంటి అయిందని నేను తర్వాత గణించుకుంటాం. 10 లక్షలు పోయి సూసైడ్ చేసుకునేవాడు ఉంటారు. ఆ పోవటం కాకుండా దుఃఖం ఒకటి ఎక్స్ట్రా. అసలు పర్సు పోయిన తర్వాత ఇడిచేవాడిని చూస్తే నాకు నవ్వు వస్తుంది సార్. పర్సు పోయింది ఎక్కడో, ఇంక మరి దొరకదు అది. దానికోసం నాకు ప్రశ్నలు అడుగుతారు, నాకు అదొకటి ఎస్ట్రాలజీ పోతారు. నాకు కర్మ, మాస్టర్ గారు పలానా ట్రైన్ లో పోయిందండి, ఇన్ని గంటల నిమిషాలకు పోయిందండి, మరి దొరుకుతున్న ఫోన్లు వస్తుంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి దొరకదని చెప్పేస్తాను, హాయిగా ఉంటుందని, నాతో ప్రాణంగా హాయిగా ఉంటారు. లేకపోతే దొరుకుతుందని చెప్తే ఎన్ని గంటలు దొరుకుతుంది, ఎలాంటి వాటి తీసాడు ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారు. దొరకదని చెప్పిస్తాను. చేస్తే వాడి దాంతో వాడు సెటిల్ అయిపోయింది. దొరకదు అనేసి సెటిల్ అయిపోయి ఇంకేదో చేసుకుంటారు. దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడి నుంచి ఇంకా చిత్తవృత్తి అనమాట. ఆ పర్సు పోవడం, డబ్బులు పోవడం కాకుండా దుఃఖం ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. కామన్ సెన్స్ ఉండదు అన్నాడు. ఎంత కామన్ సెన్స్ లేకుండా బతుకుతామో మనం చూడండి. యోగంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది ఎదురుగా కనిపిస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. తర్వాత మంచివి జరుగుతుంటే చెడు జరుగుతుంటాయి, రెండు వస్తుంటాయి లైఫ్ లో. మంచి వచ్చేవాడు అలా పొంగిపోయడం అనేటటువంటిది ఎక్కువ ఇంకా పొంగిపోతే రేపు మంచిది కాంతి వచ్చినప్పుడు తొంగుతాడని లెక్క. యోగం సమం వచ్చింది, బ్యాలెన్స్, కొన్నాళ్ళ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఏం చేత ఇంద్రియములు యందు ఉండేటటువంటి మనస్సు యొక్క అభిప్రాయములతో వాటి యొక్క ఉండే బంధములతో ఇరుకుడుగా ఎలా పోగొట్టుకోవాలి అని లోపల చెప్తాం సార్. ఏం కంగారు పడకని అన్ని పోతాయి. ముందు డెఫినేషన్ ఏమి చెప్పుకున్నాం, యోగం అంటే ఏమిటి సార్? ముందు యోగానుశాసనం అన్నాం మనం. యోగం పుస్తకం తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటి వాళ్ళు ఏం డెఫినేషన్ ఇవ్వాలి, యోగం అంటే ఏమిటి? ఒకటే సెంటెన్స్ వచ్చా, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి అంటే మీకు కొంచెం అర్థమైపోయినట్టు ఉంది, ఇంకా చెప్పాలా? పూర్తిగా అర్థమైంది. చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధించుకునే తర్వాత ఏంటి, తథా ద్రష్టు స్వరూపే తథా ద్రష్టుస్వరూపే అవస్థానం. అట్లు నిలబడినప్పుడు మనలో నుండి చూస్తున్నవాడు అనగా ఎవడవో తెలిసి వాని యందు నిశ్చలత కలగదు. రెండే ఉంటాయి సార్ ప్రపంచంలో, నేను, నాది, నేను, ఇతరము. ఇంతమించి ఏమి ఉండదు సార్. త్వరలో లోపలికి చూసుకోండి. ఉద్యోగం నాది, షర్టు నాది, ఇల్లు నాది, పొలం నాది, డబ్బులు నాది, పెళ్ళం నాది, అక్కడి నుంచి పిల్లలు నాది, నేను కాదు సార్. మిస్టేక్ తీసుకో, నాదే, నాది అయినటువంటిది దాని ఎందు ఇరుక్కుని ఉంటుంది మనసు అప్పుడు కూడా. ఇక నేను ఎందు ఉండడానికి ఇక దానికి టైం దొరకదు. ఈ చిత్తవృత్తి ఏమిటవుతుందంటే, నాది, నా వస్తువు నాది అనేటటువంటి దానికంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీ యందు మీరు నేనుగా ఉన్నటువంటి క్షణములు ఎక్కడ ఉంటాయో ఒకసారి రాత్రి ధ్యానం చేసుకున్నారండి. మీరు ఉండే క్షణములు చాలా తక్కువగా ఉంటాయి. ఇతరముగా ఉంటారు. మీరు మీ భోజనం కిందనే ఉంటారు, మామిడి పండు కిందనే ఉంటారు, మీ ఉద్యోగం కిందనే ఉంటారు, మీ బాస్ కిందనే ఉంటారు, మీ డబ్బు కిందనే ఉంటారు. మీ మనసు ఆ క్షణములు ఎందు దేని ఎందు పనిచేస్తూ ఉన్నదో ఆయన ఎందు మీరు ఉంటారు. ఏ వ్యక్తి ఎందు పనిచేస్తుంటే ఆ వ్యక్తిగా ఉంటారు. మీరుగా ఉంటారు సార్. సరిగ్గా ఆలోచించి చూడండి. వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరుగా ఉన్నటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయని. నేను చేయవలసిన పని, నేను ఎక్కడికో వెళ్ళవలసినటువంటి నా వంట, నా పెంట, నా భోజనం, నా ఉద్యోగం, మాట్లాడుతుండేటటువంటి దీక్షితులు గారు,
ఆయన వస్తే ఆయన గురించి ఆయనగా మనం ఉంటాం తప్ప మనంగా మనం ఉంటాం అన్నమాట. నిజం కదా? నిజమా? ఇతరముగా బతికేస్తాం మనం, మొత్తం జీవితం అంతా బతికేస్తారు సార్ పాపం యోగం దగ్గరికి రాకపోతే. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధనం చేయగలిగావో స్వస్వరూపమునందు అవస్థానం చెంది ఉంటావు అన్నాడు. నేనుగా ఉండేటువంటి క్షణములు రోజు రోజుకి యోగాభ్యాసం చేస్తే పెరుగుతాయి. లేనప్పుడు నేనుగా ఉండే క్షణములు చాలా తక్కువగా ఉండి నేను ఇతరముగా ఉండేటటువంటి క్షణములు ఎక్కువ ఉంటాయి. మనంగా ఉండవు. నా బంధం ఎప్పుడండి ఎవడొస్తే వాడిలాగా మారిపోతుండే. పొద్దున ఆఫీస్కి వెళ్ళగా పళ్ళంతా కస్సు బుస్సు తిరుగుతుంటాడు. అడి బాగుంది ఇంకెక్కడ స్వస్వరూపం ఎక్కడ అడి బాగుందా? అది చేయలేదు నేను అంటే ఎవరు వాళ్ళ ఆవిడ కాదు ఈడే. నేను 3 మంది చూస్తుంటాను ఆఫీస్కి వెళ్ళే ముందు పిల్లలు వేపేస్తుంటారు అన్నమాట. అడు తిరిగేసి షర్ట్ ఇప్పేసి ఎదురు ఇప్పేసి డాన్స్ చేసి వాటిని తిరిగి ఇడి తిరిగి అనేసి. యోగం దగ్గర ఉండేటువంటి భార్య అంటే మీ ఇష్టం వచ్చి చేసుకున్నాం. ఆ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ యోగం సులభం. మంచిదంటే ఇట్లాంటి మొగుళ్ళతో పడి ఉంటారు కాబట్టి. ఒకసారి మొగుళ్ళు కూడా అదృష్టం, భార్య బాగా రాక్షసు అయితే త్వరగా యోగం వచ్చేస్తుంది. ఆవిడతోనే రోజు పడిన తర్వాత ఇక ప్రపంచంలో ఎవరితోనే పడగలం అనే ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసిన తర్వాత యోగ జీవితం హాయిగా వచ్చేస్తుంది. బాగా ఎక్కువసేపు నా దగ్గర ఉండి ఇంటికి వెళ్ళలేదంటే ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉందనే లెక్క నాకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రాకుండా ఒకటే వచ్చారు అనుకోండి, మగాడే ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటాను అన్నమాట. అంటే ఆవిడ మహాత్మురాలు అయి ఉంటుంది, శిక్షణ ఇస్తున్నది అనేటటువంటి. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుపోతుంటారు అంటే మా ఇద్దరు అడ్జస్ట్ అయిపోతుంటారు. రాకుండా ఒకడే వచ్చినంతసేపు నాకు డెఫినెట్ గా తెలుసు ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని. అంచేది ఏం చేయాలి? స్వస్వరూపముగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. యోగం అనేటటువంటిది చిత్తవృత్తిని నిరోధించాలి. అంటే ఏంటనేటువంటి డెఫినేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీటికి కార్యక్రమం ఆచరణ అనేటువంటిది రాను ఇచ్చేస్తాడు. ఇదంతా కూడా సాధన పాదంలో విపరీతంగా ఉంటాయి. యమ నియమములు అనేటువంటి అష్టాంగ యోగమునందు వీటన్నింటినీ దమించుకుని వీటికి అతీతముగా ఉండగలిగేటటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సోపానములు మీకు ఇచ్చేస్తాడు. ఇందులో ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అన్నమాట. మన దగ్గర ఉండేటటువంటి టెక్నికల్ ఏ బోల్ట్ ఎక్కడ పెట్టాలి, ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలి, ఏదైనా ఎలా బిగించాలనే ముందు మిషన్ గురించి చెప్పాలన్నమాట. ఈ మిషన్ గురించి చెప్పాలన్నమాట. తర్వాత ఎక్కడెక్కడెక్కడ నట్లు ఎక్కడ బిగించుకో కింద పడేసిన తర్వాత మిషన్ ఫిట్ చేసుకోవాలనుకోండి. మెకానికల్ ఇంజనీర్ ఎలా ఉంటుంది తెలుస్తుంది. అన్ని పార్ట్లు తీసుకొచ్చి మామూలు భరిస్తారు. వాడు ఏ పార్ట్ ఎక్కడ ఉన్నది డయాగ్రామ్ చూసుకుంటాడు, మెకానికల్ డ్రాయింగ్ చూసుకుని దాన్ని అక్కడ పెట్టి బిగించేస్తాడు మిషన్ అనేది. ప్లగులు పాయింట్లు అన్ని కూడా ఎక్కడ పెడితే లేకపోతే రాంగ్ కనెక్షన్. ఏ ప్లగ్లో ఏం పెట్టాలి, ఎలక్ట్రికల్ వాడైనా మెకానికల్ సివిల్ వాడైనా ఇసుక ఎంత కలపాలి, సిమెంట్ ఎంత కలపాలి, ఏ బ్రిక్ మీద ఏ బ్రిక్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏదైనా సరే దానికి ముందు ఒక ప్లాన్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం వర్కౌట్ చేస్తే బిల్డింగ్ వస్తుంది, లేకపోతే మిషన్ వస్తుంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఏదైనా వస్తుంది. అది రానంతకాలం ఏంటంటే బిజిబిజిగా ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో పెట్టడం అనేటటువంటిది, వర్క్ చేయటం అనేటటువంటిది, టుగెదర్నెస్ అనేటువంటి తీసుకురావటం బాడీకి కావాల్సినటువంటిది యోగం అంటే. ఇంద్రియాలు వాటి మట్టు కొట్టుకుపోతుంటే మనసు దాని ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటుంది. లోభములకు, కామములకు, క్రోధములకు లొంగిపోతూ ఉంటుంది మనసు. ఇంద్రియముల ద్వారా అటు ఇటు కకావికలు అయిపోతూ ఉంటుంది. ఎవడొచ్చి